నమస్తే, మనము సిఎంఆర్ కాలేజీలో ఉన్నాము. నిన్న గర్ల్స్ హాస్టల్లో సంబంధించినటువంటి వివాదం జరిగింది. నిన్న నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది అసలు? ఏం జరిగింది అసలు? He was the one who was there in the night protest asking. మొన్న న్యూ ఇయర్ రోజు నైట్ డీజే పెట్టిండ్రు గర్ల్స్ హాస్టల్లో. వాళ్ళకి పెట్టినప్పుడు ఇట్లా కెమెరా రికార్డ్ చేసినారు. ఒక అమ్మాయి కనుక్కుందంట. కనుక్కొని అది కొంచెం కొంచెంగా నిన్న మధ్యాహ్నం వరకు మాకు తెలిసింది. నిన్న మధ్యాహ్నం వరకు తెలిసినా అంటే ఫింగర్ ప్రింట్స్ ఎవరో గర్ల్స్ అలా చేస్తారనుకున్నాం. కానీ నిన్న రాత్రి గర్ల్స్ అందరినీ కింద పిలిచి మీటింగ్ అట్లా ఇట్లా పెట్టి గ్యాదర్ చేసిండ్రు. గ్యాదర్ చేసి ఆ లోపల ఉన్న మా ఫ్రెండ్స్ ఇట్లా జరిగింది, ఇది నిజమే అని చెప్పిండ్రు. నిజమే చెప్పినాక రాత్రి బాయ్స్ అందరం కలిసి మాకు బయటికి పంపించలేదు. బయటికి పంపున్నా ఇంకా గేట్లన్నీ తీసేసి బయటకు వచ్చి ఒకటిన్నర వరకు ఇక్కడ కూర్చున్నాం అన్న. 1:30 వరకు ఇక్కడ కూర్చొని నేను నైట్ 1:30 వరకు ఇక్కడే కూర్చున్నాం. అందరం బాయ్స్ అందరూ బయట క్యాంపస్ బాయ్స్ చాలా మంది వచ్చిండ్రు. ఇక్కడే కూర్చున్నాం. అందరం చాలా సేపు ప్రొటెస్ట్ చేసినాం. ఏబీఈబీ వాళ్ళు వచ్చిండ్రు, పోలీసులు వచ్చిండ్రు, అందరూ వచ్చి ఇట్లా సెట్ క్యాంపస్ ప్రిన్సిపల్ వచ్చిండ్రు. గర్ల్స్తో మాట్లాడి మీకు ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి అన్ని మాట్లాడిపించిండు అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి అట్లా ఇట్లా అన్ని చేసిండ్రు. చేసి మొత్తం చేసి ఇట్లా అయిపోయిందని పంపించిండ్రు మమ్మల్ని. అంతే పెద్దని పంపించిండ్రు. నేనేమన్నారంటే ప్రీతి అనేది కస్టడీలో ఉంది, మేము అన్ని తీసుకుంటాం అన్నారు. నిన్న కస్టడీలో ఉందని చెప్తే వి గాట్ అ వీడియో దట్ షీ ఎస్కేప్. కానీ ఎస్కేప్ అయినట్టు వీడియో మాకు వచ్చింది. నిన్నటి వరకు కస్టడీలో ఉంది అన్న ఒక వార్డెన్ ఇప్పుడు ఎందుకు లేదు, లైక్ ఎందుకు ఎస్కేప్ అయింది అంటే ఎవరెవరు వెనకాల నుండి సహకరిస్తున్నారు అనేది వీ వాంట్ టు నో. అండ్ వన్ మోర్ థింగ్, సీసీ క్యామ్స్ పనిచేస్తలేవు. బాయ్స్ హాస్టల్ పనిచేసినాయి, వై నాట్ గర్ల్స్ హాస్టల్? గర్ల్స్ కావాల్సింది సెక్యూరిటీ. బాయ్స్ ఒక్క చిన్న మూమెంట్ ఏది తెలిసినా వెళ్ళి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నప్పుడు వై నాట్ ఇన్ గర్ల్స్ హాస్టల్? అసలు కెమెరాలో పనిచేయనంత స్థితి ఎందుకు? అండ్ వన్ మోర్ థింగ్, ఒక ప్లేస్ లో జస్ట్ ఉంది కానీ సీసీ క్యామ్ లేదు, పనిచేస్తలేదు. వన్ మోర్ థింగ్, అదర్ వన్ ఇస్ బెండ్ డౌన్. కనిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ లో, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, లాడర్స్ ఉన్నాయి. వి హావ్ ఆల్ ప్రూఫ్స్ ఇన్ అవర్ హోల్ కాలేజ్ మొత్తానికి కూడా ఉన్నాయి. ట్రేస్ కూడా కిందికి దిగడానికి లాడర్ లా వాడుకొని దాని నుంచి దిగిండ్రు. ఆ ట్రేస్ ని కూడా వాడుకొని మీరు ఎట్లా కనిపెట్టారు అక్కడ సీసీ కెమెరా ఉందని ఎవరు చెప్పారు? ఫోటోస్ అన్ని పంపించారు మాకు. వి హావ్ కంప్లీట్ ఎవిడెన్స్ అండ్ ఫోటోస్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి. సింపుల్ గా ఫేక్ న్యూస్ అని తీసి పడేస్తున్నారు కదా. కెమెరా తీశారా అక్కడ నుంచి? అసలు లేదు, కెమెరా లేదు. ఐ షో యు ద ఫోటో. Where is it? No, it's in the group. అంటే మీకు అంటే ఫస్ట్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? గర్ల్స్ క్యాంపస్ లోనే గర్ల్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఇట్లా జరుగుతుందని. క్లాస్ వీడియోస్ వీడియోస్ ఏం రాలేదు కానీ అక్కడ ఫోన్ దొరికింది, ఇట్లా చేస్తున్నారని దొరికి బయటకు వచ్చింది. లాడర్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్, మా డిసిప్లిన్ కమిటీ ఇంకో 4 years ఉండాలి మీరు ఇక్కడ అని చెప్పి బెదిరిస్తున్నారు. డిసిప్లిన్ కమిటీ దే ఆర్ టెలింగ్ 4 years ఉండాలి మీరు ఇక్కడే, బీ కేర్ఫుల్ అన్నట్టు చెప్పారు. ఆ వీడియో కూడా వచ్చింది మాకు. ఇప్పుడు 300 వీడియోలు యూ కెన్ సీ దిస్ కంప్లీట్లీ ఎవిడెన్స్. సీసీ క్యామ్ స్టాండ్ ఉంది కానీ వేరే సీసీ క్యామ్ అంటే కావాలని తొలగించారంటారు. అండ్ ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది కానీ ఇట్స్ బెండ్ డౌన్. అంటే ఇప్పుడు 300 దే ఆర్ యూజింగ్ యాజ్ లాడర్స్ అంటే దిగడానికి ఎక్కడ వాడుకుంటున్నారు. యూ కెన్ సీ ఫోన్ కూడా కాల్ చేసిండు. రాత్రి ఏదో కాల్చింది కూడా ఫోటో ఉంది. ఆ ఫోన్ పగిలిపోయింది, కెమెరా ఉంది, ఏదో కాల్చింది కూడా ఫోటో ఉంది. రాత్రికి అది కాల్చింది, ఆ ఫోన్ పగిలిపోయి వెనకాల వచ్చింది, అన్ని ఉన్నాయి. ఆ రాత్రికి పోయిండ్రు. ఇదంతా జరిగింది నిన్ననే. రాత్రి జరిగింది, నిన్న రాత్రి. వెరీ రీసెంట్ అని చెప్పి కంప్లీట్ యాషెస్ అవుతాయి కదా, ఫోటో చూస్తేనే అర్థమైంది ఇట్స్ వెరీ రీసెంట్. మీకు ఇన్ఫర్మేషన్ తెలియగానే వాళ్ళు కాల్ చేశారు. స్టూడెంట్స్ ఏం చేయలేరు అన్న ఒక ఉద్దేశంతో ఉంటే వి ఆర్ వెరీ సారీ. యూ కెన్ సీ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహైండ్. అంత కారణం ఎవరు అనుకుంటారు? వాటేనా? ఎగ్జాక్ట్ అదే వి ఆర్ కంప్లీట్లీ సస్పెక్టింగ్ ప్రీతి రెడ్డి. సో ఆమెని మాకు చూపేయండి, ఆమె ఎస్కేప్ అయినట్టు మాకు వీడియోస్ వచ్చాయి కదా. వీ నీడ్ హర్ టు బీ ఇన్ ద కస్టడీ, అది మాకు ప్రూఫ్ కావాలి. అంటే ఆమె కారణంగా ఆమెకు తెలియకుంటే ఏమో ఎవరు లోపలికి రారు కదా. ఆమెనే హెల్ప్ చేసింది, వాళ్ళే లోపలికి ఉన్న వర్కర్తో హెల్ప్ చేసి ఇట్లా స్టార్ట్ చేసింది ఆమెని. కానీ నేను ఆమె పేరు రాగానే లోపల బ్లాక్మెయిల్ కూడా చేసిందట గర్ల్స్ని. మా పేరు చెప్తే ఇట్లా చేస్తాము, మీరు ఇట్లా చేస్తామని బెదిరించింది. ఇంకొకటి ఇక్కడ ఎవరంటే నిజంగా ఉంటే లోపల కొంతమంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళని నిజంగా వెళ్ళి క్వశ్చన్ చేయండి. ఒక్కరు ధైర్యంగా వచ్చినా రియల్లీ విల్ గెట్ ఎవ్రీథింగ్ అవుట్. ఒక్కరికి ధైర్యం ఇచ్చి మీరు చూడండి, వాళ్ళే వస్తారు బయటికి.
అంటే నిన్న ఒక అమ్మాయి లేదు అన్న ఒక ఉద్దేశంతో గర్ల్స్ అందరినీ అన్నారేమో, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు ఒక అమ్మాయి, నేను నందిని నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాం ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళని వచ్చి ఒక్కసారి మీరు అడిగి చూడండి, ఆన్సర్ అయితే ఆన్సర్ అవ్వదు. జస్టిస్ మీరు ఉన్నారా అమ్మా, మీరు కౌన్సిల్ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అవి తుడిపేసినారు అంటే మళ్ళీ ప్రీతిని పంపించేసినారు. ఇప్పుడు తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఎందుకు పంపించారు చెప్పండి ఫస్ట్, అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వాళ్ళకి న్యాయం ఇక్కడ 1 డే అయింది, ఇంతమంది వచ్చి అడుగుతున్నారు, ఒక్కసారి రెస్పాన్స్ చెప్తున్నారా? ఫస్ట్ కెమెరా పాల్గొట్టినా అంటున్నారు, ఇప్పుడు ఏం చెప్పండి మీరే? కస్టడీ నుంచి కూడా తీసుకెళ్ళి అసలు ఆమె లేదు, ఎంక్వైరీ చేసినా అన్నారు. ఆమె డైరెక్ట్ వెళ్ళిపోయింది. వీడియో ఉంది బ్రో, ఇప్పుడు అందరి దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి బ్రో. ఫోన్ వీడియో ఉంది, ఇగో బ్రో వీడియో కూడా ఉంది, చూడండి కావాలంటే. ఎస్కేప్ అయింది వీడియో కూడా ఉంది, ఇదిగో బ్రో చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? జస్టిస్ మళ్ళీ ఎగ్జామ్స్ అంటున్నారు, ఎగ్జామ్స్ ఏముందండి కాబట్టి మళ్ళీ రాస్తారు. ఏం ఎగ్జామ్స్? దానికోసమే కాదు, వాళ్ళు పరువు కావాలి. ఇప్పుడు ఏముంది ఇప్పుడు వీడియో రికార్డులు జరిగినాయా? అవి బయట వాళ్ళు బయట పడతలేరు, వాళ్ళు బయట పడవటం వల్ల మాకు జస్టిస్ కావాలా. 1 డే అవుతుంది, ఇప్పటికి ఒక జస్టిస్ లేదు మాకు. గంట అయిపోయింది, జస్టిస్ 5 minutes అన్నారు, అట్లా 5 గంటల టైం కూర్చోబెట్టారు. ఏం లేదు అక్కడ, ఒక్కరోజు నెలలు 320 వీడియోలు, అవన్నీ 320 వీడియోలు అవి ఉన్నాయని అమ్మాయిలు తెలిపారు. అవి ఎంత ఉన్నాయో మనకు తెలియదు. ఇంకొకటి ట్రే పెట్టి బాత్రూమ్ పైన ఫోన్ వీడియో పెట్టి అలా చేయడం ఇది న్యాయమా? అన్ని మనసుకుంటా కొడుకుంటూ అసలు ఎవరైతే ఉన్నారో వాడు బయటికి రావాలి. ఈ 2 రోజులైనా ఇప్పుడైనా ఈ రోజు తెలియాలని. వాయిస్ లోపలికి వస్తారా? ఇక్కడ లోపలికి మొబైల్ని పంపిస్తారా? అంటే లోపల వాళ్ళు వర్కర్స్ ఉంటారు కానీ వాళ్ళని కూడా మేము గ్యారెంటీ చెప్పలేము. బట్ వాళ్ళ షాడో కనిపించిందంట. అంటే మామూలుగా జనరల్ గా డే టైమ్ లో వీళ్ళు ఉన్నప్పుడు వస్తారా? అలా అని కాదన్నా, వర్కర్స్ ఎప్పుడు వస్తారు పని చేయడానికి? వర్కర్స్ పని చేయడానికి నార్మల్ గా వస్తారన్నా. వర్కర్స్ వాళ్ళు మెస్ వర్కర్ ఇలా అందరు హాస్టల్లో 4 గర్ల్స్ వార్డర్లు, మిగతా వాళ్ళందరూ కింద మెస్ వాళ్ళందరూ మొగోళ్ళే. మెస్ మొత్తం మొగోళ్ళు, మెస్ అందరు మొగోళ్ళే, గర్ల్స్ వార్డర్లు 4. అది లోపలికి ఎంట్రీ ఎట్లా అవుతారు మామూలుగా? లోపలికి మెస్ వెనక నుంచి వస్తారన్న. మాకు అదే మెస్, మేము కాలేజ్ హాస్టలే, మాకు మొగోళ్ళే, వీళ్ళకి కూడా మొగోళ్ళే అట. మరి గర్ల్స్ హాస్టల్ ఆడోళ్ళు ఉండాలి అన్న, వాళ్ళు ఆర్డెన్ ఉంది కదా, వార్డెన్ చూసుకోదా? వార్డెన్ అసలు వార్డెన్ దేకలేదట. ఫస్ట్ ఆ వీడియో చూసినప్పుడు ఆమె పోయి వార్డెన్ చెప్పిందంట. వార్డెన్ అసలు ఆమె ఏం చేయలేదంట. ఆమె ఫస్ట్ ఆమె లైట్ తీసుకున్నాడ, ఇక్కడ దాకా వచ్చింది మ్యాటర్. నిన్నటి నుంచి కొడుతున్నాం అన్న మేము ఆడ కూర్చొని, గొంతులు పోతున్నాయి ఒక్కొక్క. ఏమేమి దొరికినాయి అక్కడ ఉంటే సీసీ కెమెరాలు? ఇంకేమేమి? ఆమె లెటర్ రాసింది, ఆమె ఎవరో ఉన్నారు లెటర్ రాసింది. ఆమె రాత్రి ఒకడు 31st రోజుకి సెలబ్రేషన్స్ అయినాయి. దాని తర్వాత బాత్రూమ్ పోతే ఆమె ఎవరో కెమెరా ఇట్లా కనిపించిందంట ఆమెకి. ఆమె పోయి వార్డెన్ చెప్పింది. వార్డెన్ ఏమన్నది, వార్డెన్ అసలు దేకలే, ఇన్ని రోజులు అయింది. కెమెరా కనిపించింది, కెమెరా ఆమె కనిపించింది. ఆమె చెప్పింది ఫస్ట్ పోయి ఆమెకి, ఆమె ప్రియానారా ప్రీతికి చెప్పింది. ఆమె ప్రీతి నిన్న పట్టుకొని పోయి వీడియో ఉన్నది. కస్టడీ తీసుకున్నారా? అంటే ఎవరు ప్రధానంగా ఎవరు అనుకుంటారు మీరు? ఎవరు లోపలికి ఎంట్రీ వచ్చిందంట? ప్రీతి వాళ్ళే ఇప్పుడు లేడీసే లోపలికి ఎంట్రీ కెమెరా పెట్టారు అనుకుంటారా? లేడీస్ కాదన్న, మొగోళ్ళు ఉన్నారు కదా అన్న, మొగోళ్ళు వర్కర్స్ ఉన్నారు. ఫస్ట్ డే టైమ్ లో వీళ్ళు ఉంటారు కదా, అందరూ ఇలా అందరు ఉంటారు కదా, మ్యాక్సిమం గర్ల్స్ అందరు ఉంటారు కదా. అవునవును, ఫస్ట్ లాస్ట్ ఈ రాత్రి అయింది కదన్న. రాత్రి అయిందా? ఓకే. సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఆమె ఒక్కది పోయింది, ఆమె స్నానం వేసినప్పుడు ఇట్లా అయిందంట.